ప్రియమైన దేవుని బిడ్డలారా, హృదయంలో మన మనస్సులో ఏదైతే బలంగా నింపబడి ఉంటుందో అదే పైకి క్రియారూపకంగా కనబడుతూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమేన్, హల్లెలూయా. అయితే దేవాదేవుడు అంటున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎప్పుడు ప్రార్థన చేయనట్లుగా, మీరు ఎప్పుడు విజ్ఞాపన చేయనట్లుగా, మీరు ఎప్పుడు అంగలార్చున్నట్లుగా, ఇదిగో దావీదు మీదకి చూపించిన శాశ్వత కృప, దావీదు సంతతి మీద ఏ ఆత్మనైతే కుమ్మరించినానో, ఇదిగో నీపై కూడా, నీ సంతతి మీద కూడా కరుణ నొందించు ఆత్మను, అదే రకంగా విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరిస్తున్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. జకరియా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట రాయబడ్డది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమేన్, హల్లెలూయా. దేవుడే విజ్ఞాపన చేయి ఆత్మను కుమ్మరిస్తాడంట. నువ్వెవరిని చూసినా కరుణ పొందేటట్టుగా, నువ్వు ఎక్కడ చూసినా, నీకు ఏ అంశాన్ని చూసినా, ఏ స్థితిని చూసినా ప్రార్థన చెయ్యాలి అనే మనసును దేవుడిని కలగజేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చిన్న ప్రతికూల పరిస్థితి కనబడగానే ప్రార్థించే మనసు దేవుడు ఈ రోజు నుండి కలగజేయబోతున్నాడు. ఆమేన్. అట్టి ఆత్మనిపై కుమ్మరించబడ్డది. దేవుని ఆత్మ తోడు నీకు తోడని నడిపించును గాక.